మీటింగ్. ఇటీవల కాలంలో 2 ఇష్యూల్లో మిమ్మల్ని మీద కొంచెం మచ్చపడే పరిస్థితి కనిపించింది. ఒకటి బంద్ టైంలో, 2 అవార్డుల టైంలో. బంద్ టైంలో కూడా మీరే బంధుకి మీటింగ్ ఎగ్జిబిటర్లతో పెట్టమని చెప్పేసి వెళ్ళిపోయారు అని చెప్పి. ఎందుకు మీకు అక్కడ రికార్డ్ అయి ఉంటుంది. మీ అందరికీ లాస్ట్ టైం కూడా నేను చెప్పాను కదా, ఛాంబర్లో మీటింగ్లో రికార్డ్ అవుతుంది. రికార్డు తెప్పించుకొని వింటే మీకు తెలుస్తుంది. బట్ నాతో ఓ ప్రొడ్యూసరు మీరు అలా సైలెంట్గా వినండి, కాన్ఫరెన్స్ కాల్లో వినిపిస్తానని అవతల వాళ్ళతోటి ఎవరు పెట్టమన్నారు మీటింగ్ అంటే దిల్రాజు మీటింగ్ పిలిచారని చెప్పింది విన్నాడు. నేను నా చెవులతో విన్నా. ఏమని? మీటింగ్ ఎవరు కాన్ఫరెన్స్ చేయమన్నారు ఎగ్జిబిటర్ది అని అవతల వాళ్ళని అడగడం, వాళ్ళేమో దిల్రాజు కాన్ఫరెన్స్ చేయమన్నారు అని చెప్పడం విన్నా. నాకు ఇప్పుడు ఎక్కడైనా నా పేరు లేకుండా ఎలా ఉంటుందండి? మీరే అన్నారు కదా, నా పేరు లేకుండా ఏది జరగదు కాబట్టి ఎక్కడైనా నా పేరు తీసుకుంటారు. మీకు అది అంటే క్లారిటీ వచ్చింది కదా, అది ఎక్కడ స్టార్ట్ అయింది? ఈస్ట్ గోదావరిలో స్టార్ట్ అయింది, దాంట్లో నుంచి వచ్చింది. ఇవాళ ఈరోజు మాట్లాడదాము. మీ బ్రదరే కదా కాదు మూర్తి గారు, ఎవరు ఏదైనా ఈరోజు కూడా నేను స్టేట్మెంట్ ఇస్తున్నాను. సింగిల్ స్క్రీన్స్ కాపాడుకోకపోతే ఇండస్ట్రీ ఇంకా దారుణమైన పరిస్థితిలోకి వెళ్తుంది. అది ఎందుకు మీరు క్లారిటీగా చెప్పట్లేదు? అది ఎవరికి అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు ఇక్కడ మూడు విభాగాలు, ఎవరిది వాళ్ళకే. ప్రొడ్యూసర్ ఇప్పుడు నా సినిమా రిలీజ్ అవుతుంది, నాకు ఎంత రెవెన్యూ తెచ్చుకోవాలనేది నా గోల. లాంగ్ విజన్ ఉండాలి. లాంగ్ విజన్తో ఆలోచించినప్పుడు ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు హీరో దగ్గరికి వెళ్ళి ఎంతమందికి ధైర్యం ఉందండి, సరిగా మనం పర్సంటేజ్ చేస్తే ఎంత డిఫరెన్స్ వస్తుంది తెలుసా? 5-6 ఫిలిమ్స్కి సంవత్సరం మొత్తం మీద 5% డిఫరెన్స్ వస్తుంది. 5%. బట్ దిల్ రాజు ఇలా ఈ సిస్టమ్ తీసుకురావడం ద్వారా అల్టిమేట్గా మీ రెమ్యునరేషన్ మీద దెబ్బ పడుతుంది అని హీరోలందరికీ చెప్పేసి దిల్ రాజు నెగిటివ్ చేశారని నేను. నెగిటివ్ నన్ను ఎప్పుడు చేయరండి, ఐ డోంట్ కేర్. నెగిటివ్ చేయరన్న మీరు, ఐ డోంట్ కేర్ అన్న మీరు. నేను నెగిటివ్ నన్ను ఎప్పుడు చెయ్యరు అంటున్నా. నన్ను ప్రతి ఒక్క దాంట్లో ఎందుకు ఐఎమ్ ఇండిపెండెంట్. నా సంస్థ అనేది ఇండిపెండెంట్. అందరు హీరోలతో నేను సినిమాలు చేసిన ప్రొడ్యూసర్ లాస్ట్ 20 ఇయర్స్లో, మీరు 22 ఇయర్స్లో తీసుకుంటే. కాబట్టి ఎవరు పక్కన సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు కాదు కదా, గతం నుంచి ఉండేది. ఫ్యాక్ట్స్ మాట్లాడడం వేరుంటుంది, రియాలిటీలో వేరేలాగా ఉంటుంది. బట్ మీరు కానీ అరవింద్ గారు కానీ విడివిడిగా ప్రెస్ మీట్ పెట్టారు, మిమ్మల్ని మీరు డిఫెండ్ చేసుకోవడానికి చూశారంటే మా తప్పు లేదు ఇందులో అని డిఫెండ్ చేసుకోవడానికి ప్రయత్నించారు. నేను అందుకు పెట్టాల. చాలా నాది 45 నిమిషాల ప్రెస్ మీట్లో నేను చాలా క్లియర్గా మాట్లాడాను. దాంట్లో మీ అందరికీ తెలుసు, మీ అందరు అద్భుతమైన ప్రెస్ మీట్ సార్ ఇదని పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు కదా. ఎందుకు పెట్టారు? నేను ఎవ్రీ పాయింట్ టు పాయింట్ నేను చెప్పాను, క్లారిటీ ఇచ్చాను. నేను కూడా పెట్టాను. మరి ఎందుకు క్లారిటీ ఇచ్చాము?